ఏ హాయ్! వెల్కమ్ టు మామకుటి యూట్యూబ్ ఛానల్. సో, మనసు బాలేదని చెప్పి మెఫిల్‌కెళ్ళా. మనసు ఎందుకు బాలేదని అంటారా? ఏం చేస్తాం? పక్క వాళ్ళకి మన లైఫ్‌తోనే ఎక్కువ అవసరం పడ్డది. ఇంకేం చేస్తాం? నీకు అవసరమా యూట్యూబ్ ఛానల్? నీకు అవసరమా ఇన్‌స్టా అన్నట్టు వాళ్ళ లైఫ్ కాకుండా నా లైఫ్ ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళకి. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు గదా! ఏం చేస్తాం? అందరికీ మన లైఫ్ గురించే కావాలి. అందుకు నా మనసు బాలేదని చెప్పి మా అన్నయ్యకి చెప్తే మా అన్నయ్య బయటికి తీసుకుపోయిండు. బయటకి తీసుకుపోతే ఏమైంది అని అడిగితే, "ఏం చేస్తాం అన్నయ్య పక్క లైఫ్ కన్నా మన లైఫే ఎక్కువ. వాళ్ళకి వాళ్ళ లైఫ్ చూసుకోవచ్చు గదా! మన లైఫ్ గురించే కావాలి" అన్నట్టు చెప్తే మా అన్నయ్య "ఏం పట్టించుకోకులే వదిలేయి. అలానే ఒకరు ఎదుగుతున్నారు అంటే ఎవ్రి పర్సన్ వాళ్ళు బ్యాడ్ చేస్తూనే ఉంటారు" అని చెప్పి మా అన్న కొంచెం నాకు మోటివేట్ ఇచ్చిండు. మోటివేట్‌కి ఇచ్చి బయటికెళ్ళాం. ఎందుకండి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు గదా! పక్క వాళ్ళ లైఫ్ గురించి ఎందుకసలు? అది చాలా ఎఫెక్ట్ అయితది మీకు గూడా. ఏం జేస్తాం చెప్పండి? అయినా సరే ఎవరు మన ఎన్ని మాటలన్నా సరే మనం ముందుకెళ్ళిపోవాలి. పట్టించుకోవద్దు. వాళ్ళు గూడా ఫేస్ చేస్తారు ఏదో ఒక రకంగా. ఏది జరిగినా సరే పాజిటివ్ అనుకోవాలి. అలా అని వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని చెప్పి నేను నా జర్నీని ఆపలేను. ఆపుకోలేను గూడా. ఎవరెవరు నన్ను ఏదైతే అన్నారో 100% వన్ డే నేను కమ్‌బ్యాక్ ఇస్తా. నేననుకుంటున్నా. మీ సపోర్ట్ గూడా నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. మా అన్నయ్య వీడియో తీస్తుంటే మా అన్నయ్య "నీకెక్కడ పని లేదా? ఎందుకు వీడియో తీస్తున్నావు?" అని అన్నాడు మా అన్న. ఐ మీన్ అంటే బైక్ పైన. బైక్ పైన ఎందుకు? వెనకాల వచ్చేటోళ్ళు ఏమనుకుంటారని అన్నారు. నేనన్నా, "అన్నయ్య ఇప్పుడే కదా అన్నయ్య అన్నా. ఎందుకు నువ్వు గూడా అలా అంటావు?" అంటే, "అది కాదు మా బైక్ మీద ఉన్నాం గదా! మళ్ళీ ఎందుకు" అని చెప్పి ఏదో సర్ది సర్ది చెప్పిండింకా. అయి సరేలే. మా అన్న గూడా నా గురించేగా చెప్పేది మంచి కోసం అని చెప్పి ఏమనలే. తినేసి ఇంక జ్యూస్ పాయింట్‌కెళ్ళి జ్యూస్ తాగనీకెళ్ళాం. నేను మా అన్నయ్య. ఎళ్తే అప్పుడు గూడా చిన్నగా కూర్చుంటే మా అన్న అన్నాడు, "అన్నీ మర్చిపో నీకెందుకు సరేనా? హ్యాపీగుండు" అని అన్నాడు. థాంక్ యూ. నా ఫ్యామిలీ ఉన్నంత వరకు నాకేం బాధ లేదు. నన్ను ఎవ్వరు ఎన్ని మాటలు పట్టించుకోను. లవ్ యూ.